వెల్కమ్ టు ఏ టు జెడ్ వీడియోస్. ఈరోజు మనం మునక్కాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది నిల్వ పచ్చడి. 1 కప్పు మునక్కాయలు తీసుకున్నాం. అలాగే వేయించి పొడి చేసిన ఆవపిండి, కారం, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. అలాగే ఉప్పు, వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి, 15 వెల్లుల్లి రెబ్బలు, 2 ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, ఆవాలు. ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీలో మునక్కాయ ముక్కలు వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక మునక్కాయ ముక్కలు వేసుకోండి. మునక్కాయలు సరిపడమేనే వేసుకోండి, ఆయిల్ వేస్ట్ చేయొద్దు. నేను కొంచెమే ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను. మునక్కాయ ముక్కలన్నీ వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టండి, బాగా వేగుతాయి. ఈ మునక్కాయల పచ్చడి మా పక్కింటి అవ్వ చెప్పిందండి. ఓలమ్మ అవ్వ అని. ఆ అవ్వ పచ్చళ్ళు బాగా పెట్టేది. మా అమ్మకు పెట్టిస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను. టేస్ట్ బాగుందని చూసి నేర్చుకున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నోరు బాగాలేకపోతే, జ్వరం వచ్చినప్పుడు టేస్ట్ చూస్తే బాగుంటుంది. ఈ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎక్కువ మునక్కాయలు తడి లేకుండా చూసుకోవాలండి. ముందే కడిగి తుడిచి పెట్టుకొని ముక్కలు చేసుకోండి. పీచు తీసేయాలండి. పీచు తీస్తే మునక్కాయలకు ఉప్పు కారం బాగా పడుతుంది. అందుకోసమని పీచు తీసేయాలి. వేగేటప్పుడు కూడా తొందరగా వేగుతాయండి. పీచు ఉంటే తొందరగా వేగవు. అందుకోసమని పీచు తీసేసి బాగా వేయించుకోండి. ఇవి వేగే లోపల మనం ఒక చిన్న బాండీ పెట్టుకొని బాండీలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నాకు వెంటనే మాట్లాడడానికి రాదు, అడ్జస్ట్ అవ్వండి. నాకు చేస్తూ ఉంటే మాట్లాడడం సరిగ్గా రాదండి. అందుకోసమని అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం పోపు దినుసులు వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత మిగతావన్నీ వేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసి వేయండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి ఎక్కువ వేడవుతాయి. మనం పోపును చల్లారబెట్టుకున్నాం. ఈ లోపల ఇక్కడ చూడండి, మునక్కాయలు వేగాయి కదా, ఇవి దోరగా వేయించుకోండి. ఎక్కువ మాడితే మనం ప్లేట్లోకి తీసుకుంటే ఎర్రగా వేగినవి ఇంకా మాడిపోతాయి. అందుకని దోరగా ఉన్నప్పుడే తీస్తే ఇలా ఎర్రగా వేగిన ప్లేట్లోకి తీసుకునేటానికి ఇట్లా ఎర్రగా అవుతాయండి. మనం ఈ మునక్కాయ ముక్కలు చల్లారే లోపల చింతపండు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు గుజ్జు తీసుకుందాం. ఇది వేడి నీటిలో నానబెట్టి పెట్టుకోవాలండి. గుజ్జు తీయడానికి కొంచెం అవసరం అయితే మళ్ళీ వేడి నీళ్ళు తీసుకొని ఇలా తయారవుతుంది కదా. అయిన తర్వాత స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను మెంతి పొడి, 1/2 స్పూను ఆవపిండి వేసుకోండి. ఇవన్నీ వేయించి పొడి చేసుకునేటివండి. తర్వాత కప్పుల్లో అయితే 1/2 కప్పు అండి కారం. నేను ఇది స్పూన్స్లో వేస్తున్నాను కదా, 2.5 స్పూన్ వేసాను. ఏదైనా వేసేటప్పుడు మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే కారం 2.5 స్పూన్లనే వేసాను, ఎక్కువ కారంగా ఉండకూడదని. మీరు మీ రుచికి తగినట్లు కలుపుకున్న తర్వాతైనా మరుసటి రోజైనా వేసుకొని చూసుకోవచ్చు మగ్గిన తర్వాత. నేనైతే ఇప్పుడు కారం వేసాను కదా, మళ్ళీ ఉప్పు వేస్తున్నాను చూడండి. ఉప్పు 2 స్పూన్లే వేసానండి. 2.5 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్లు మాత్రమే ఉప్పు వేసాను, సరిపోతుందని. మీరు టేస్ట్ చూసి ఒకసారి వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. కలిపి చూడండి, ఇట్లా మెత్తని గుజ్జులాగా ఉండాలి. అన్నీ కలిపేటప్పుడు లిక్విడ్ లాగా అయిందనుకోండి, చట్నీ తొందరగా పాడవుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, అవి వేసుకుందాం. మునక్కాయలు వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేయద్దండి, ఎందుకంటే మునక్కాయలు బాగా వేగాయి కదా, క్రిస్పీగా ఉంటాయి. వేసిన తర్వాత ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. మునక్కాయ ముక్కలు బాగా చల్లారనిచ్చినవి వేసుకోండి. వేడిగా ఉంటే చట్నీ పాడవుతుంది.
ఇలా నిదానంగా కలుపుతూ నిదానంగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పోపు చల్లారబెట్టుకున్నాం కదండి, పోపు బాగా చల్లారనివ్వండి. వేడిగా ఉండి చట్నీలు పాడవుతాయి. పచ్చళ్ళు చాలా రోజులు నిలువ ఉండాలంటే పోపు చల్లారాలి. ఈ వేయించుకున్న మునక్కాయలు కూడా బాగా చల్లారిపోవాలి. అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. ఈ పచ్చడి బయట పెడితే నెల రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్నీ కలిపేశాను. కలిపేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి స్పూన్తో మెత్తగా ఒత్తి పెట్టి ఒక క్లాత్ వేసి కప్పుకోండి. ఈ క్లాత్ ఒక రోజంతా కట్టి పెట్టండి. మరుసటి రోజుకి ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఆయిల్ పైకి తేలినట్లు అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక రోజు తర్వాత ఇదో పచ్చడి ఇలా ఉంది. పచ్చడి బాగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.